నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచం ఇప్పుడు నిజంగానే ఒక కుగ్రామంలా మారిపోయింది. ఒకప్పుడు దూరంగా ఎక్కడో జరుగుతున్న యుద్ధాలు మన జీవితాలపై పెద్దగా ప్రభావం చూపవని అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడో రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నా అది కేవలం ఆ రెండు దేశాల సమస్యగా మిగలడం లేదు. ఆ యుద్ధ ప్రభావం క్రమంగా ప్రపంచం మొత్తం మీద పడుతోంది. ప్రపంచం మొత్తం ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉండడమే ఇందుకు కారణం. ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకే ఒక ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగినా మరో ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలు కూడా దాని ప్రభావాన్ని తప్పక అనుభవించాల్సి వస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న పరిస్థితి కూడా అదే తరహాలో ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడులు, క్షిపణి ప్రయోగాలు, ప్రతీకార చర్యలు అంతర్జాతీయ రాజకీయాలను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతం ప్రపంచానికి చమురు సరఫరా చేసే ప్రధాన కేంద్రం. అక్కడే ఇలాంటి ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం దాని ప్రభావాన్ని అనుభవించక తప్పదు. యుద్ధం అక్కడే జరుగుతున్నా దాని ప్రభావం ప్రపంచంలోని ప్రతి దేశం మీద పడుతుంది. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఇంధన రంగం పెద్ద దెబ్బతింటోంది. భారత్ తన అవసరాలకు కావలసిన చమురు, గ్యాస్ లో పెద్ద భాగాన్ని గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఆ సరఫరా మార్గాల్లో అంతరాయం ఏర్పడితే దేశంలో వెంటనే ప్రభావం కనిపించడం మొదలవుతుంది. చమురు ధరలు పెరుగుతాయి. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు ధర పెరగటం ప్రారంభమవుతుంది. చివరికి సామాన్యుడి జీవితం మరింత భారంగా మారుతుంది. అదే సమయంలో వంట గ్యాస్ సరఫరాపై కూడా ఈ పరిస్థితి ప్రభావం చూపుతుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చే గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడితే దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా ఆలస్యంగా జరుగుతున్నట్లు సమాచారం వస్తోంది. దీనివల్ల చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. చాలా హోటళ్లు రోజువారీగా గ్యాస్ మీదే ఆధారపడతాయి. గ్యాస్ సరఫరా తగ్గితే వాళ్ల వ్యాపారం నేరుగా ప్రభావితం అవుతుంది. కొన్నిసార్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇది కేవలం హోటళ్ల సమస్యగా మాత్రమే మిగలదు. హోటళ్లలో పనిచేసే వంటవాళ్లు, సర్వర్లు, శుభ్రపరిచే సిబ్బంది, ఇలా వేలాది మంది ఉపాధి కూడా దెబ్బతింటుంది. ఫుడ్ డెలివరీ సేవలు అందించే కంపెనీలు కూడా దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాయి. స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు హోటళ్ల మీదే ఆధారపడతాయి. హోటళ్లు మూతపడితే, లేదంటే వ్యాపారం తగ్గితే ఈ రంగంలో పనిచేసే లక్షలాది మంది డెలివరీ పార్ట్నర్ల ఉపాధి కూడా ప్రమాదంలో పడినట్లే. అంటే ఒక యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని ప్రభావం మన దేశంలోని చిన్న చిన్న ఉద్యోగాల వరకు చేరుతుంది. ఇదే సమయంలో భారత ఎగుమతుల రంగం కూడా ఈ ఉద్రిక్తతల వల్ల నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పశ్చిమాసియా మార్గాల ద్వారా భారతదేశం నుంచి అనేక వస్తువులు విదేశాలకు పంపబడతాయి. ఆ మార్గాల్లో యుద్ధ భయం పెరిగితే షిప్పింగ్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటాయి. కొన్నిసార్లు నౌకలు ఆ మార్గాల్లో ప్రయాణించడానికి వెనుకాడుతాయి. దాంతో సరుకు రవాణా ఆలస్యం అవుతుంది. షిప్పింగ్ ఛార్జీలు పెరుగుతాయి. బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో వ్యాపారులకు నష్టం తప్పదు. ఎగుమతులు తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి. పశ్చిమాసియా దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగం, చమురు పరిశ్రమ, సేవా రంగాల్లో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. యుద్ధ పరిస్థితి మరింత తీవ్రంగా మారితే వారి భద్రతపై ఆందోళన పెరుగుతుంది. ఆ దేశాల్లో పరిస్థితి అస్థిరంగా మారితే అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావడం కూడా ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారుతుంది. ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా కొన్నిసార్లు ఎదురయ్యాయి. యుద్ధం వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వేలాది మంది భారతీయులను తిరిగి దేశానికి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి తరలింపు ప్రక్రియ చాలా క్లిష్టమైంది. విమాన ప్రయాణ మార్గాలు మూతపడితే లేదా విమాన ఇంధన ధరలు పెరిగితే ఆపరేషన్ నిర్వహించడం మరింత కష్టమవుతుంది. భారీ ఖర్చు కూడా అవుతుంది. అయినా ప్రజల భద్రత కోసం ప్రభుత్వం పెద్ద స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ యుద్ధంలో భారత్ నేరుగా పాల్గొనడం లేదు. అయినా యుద్ధ ప్రభావం మాత్రం మన దేశంపై పడుతుంది. అంతర్జాతీయ రాజకీయాలు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో దీనితోనే అర్థమవుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్రిక్తతలు పెరిగితే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. అందుకే అంతర్జాతీయ శాంతి, స్థిరత్వం అన్నవి ప్రతి దేశానికి ముఖ్యమైన అంశాలు. మొత్తం మీద చూస్తే పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావడం లేదు. చమురు ధరల నుంచి వంట గ్యాస్ వరకు, రవాణా ఖర్చుల నుంచి నిత్యావసర వస్తువుల ధరల వరకు అనేక రంగాల్లో ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎగుమతులు తగ్గటం, ఉద్యోగాలపై ప్రభావం పడటం, విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు పెరగటం వంటి సమస్యలు ముందుకొచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ పరిస్థితులను ప్రపంచ దేశాలు ఎంతో జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
ప్రపంచం ఒక కుగ్రామంలా మారిపోయిన ఈ కాలంలో ఎక్కడ జరిగే సంఘటనైనా మిగతా దేశాల జీవితాలను తాకుతుంది. అందుకే యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం మన బతుకులపై కూడా పడుతుందని ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి సామాన్యుడి జీవితమే ఎక్కువగా భారాన్ని మోయాల్సి వస్తుంది.